అందరికీ నమస్కారం. నా పేరు ఆర్ఏ అజయ్ కుమార్, వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ. కూటమి ప్రభుత్వం వచ్చి 19 నెలలు కావస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు కనీసం దివ్యాంగులకి పింఛన్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉందంటే ఈ ప్రభుత్వాన్ని దివ్యాంగ ప్రభుత్వం అనాలేమో అని అనిపిస్తుంది. కారణం, శ్రీకాకుళంకు చెందినటువంటి గడే తేజ అనేటువంటి అబ్బాయికి 2 కాళ్ళు 2 చేతులు పనిచేయడం లేదు. కానీ ఈ రోజు అతనికి పింఛన్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినప్పటికీ కూడా ఆయనకి పింఛన్ ఇవ్వడం లేదనేటువంటి విషయం అందరికీ అర్థమైంది. ఈ రోజు ప్రముఖ దినపత్రికలో కూడా ఈ విషయం ప్రచురితం కాబడింది. 98% అంగవైకల్యం ఉన్నటువంటి ఈ తేజ అనేటువంటి అబ్బాయికి ఎందుకు పింఛన్ రావడం లేదో అర్థం కానటువంటి పరిస్థితి. ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టే నాటికి ఈ రాష్ట్రంలో కేవలం 39 లక్షల మంది మాత్రమే పింఛన్లు తీసుకుంటా ఉంటే, అన్ని రకాల పింఛన్లు కలిపి దివ్యాంగులు మరియు ఒంటరి మహిళలు అందరూ కలిపి ఈ రోజు పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని కోల్పోయే నాటికి 66 లక్షల మందికి పింఛన్లు ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 61 లక్షల మందికి మాత్రమే ఈ యొక్క దివ్యాంగ పింఛన్లు ఇస్తున్నారు. 5 లక్షల పింఛన్లు తొలగించారు. ఈ 5 లక్షల మంది ఆఫీసులు చుట్టూ తిరుగుతూ అధికారుల చుట్టూ లబోదిబోమని మొత్తుకొని తమ వినతులు ఎన్నిసార్లు సమర్పించినా కూడా వారెవ్వరికి కూడా పింఛన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. మీరు రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయారు, ఫెయిల్ అయ్యారు. విద్యార్థులకి ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కట్టించలేకపోతున్నారు. కనీసం దివ్యాంగులకి ఇచ్చేటువంటి పింఛను కూడా ఇవ్వలేకపోతున్నారంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితి. కనీసం కొంచెమన్న దయతో మీరు దివ్యాంగులకి కాస్త మేలు చేసేటువంటి కార్యక్రమాన్ని చేయండి. లేదంటే రాష్ట్ర ప్రజల యొక్క ఆగ్రహానికి మీ కూటమి ప్రభుత్వం కాలి బూడిదగాక తప్పదు.